ఎందుకైనా మంచిది మరోసారి పోలీసులకి ఫోన్ చేసి కనుక్కోండి. లల్లి కనిపించకుండా పోవడానికి వెనక ఎవరి హస్తం ఉందో. ఆ పని చేసింది ఎవరైనా కానీ వాళ్ళని నేను వదిలిపెట్టను. లల్లి నా ప్రాణం. నా లల్లి కనిపించకపోతే నేను ఏమైపోతానో ఏం చేస్తానో ఎవరికి తెలీదు. అర్చన, అనుమానం అనే చిన్న అగ్గిపుల్లని ఇలా గీసి పడేశాను. ఒకవేళ లల్లి కనిపించకపోతే అది నీ కాపురాన్ని కార్చిచ్చులా కాల్చేయడానికి ఎంతోసేపు పట్టదు. అసలే సుకుమారివి, అందులోనూ కడుపుతూ ఉన్నదానివి. ఎలా తట్టుకుంటావో మరి. Really, I pity you. కల్పన, ఏంటి ఒక్కదానివే కూర్చున్నావు? లల్లిని తలుచుకొని బాధపడుతున్నావు కదూ? ఏంటో కల్పన, తలుచుకుంటే నాకు కూడా గుండె బరువెక్కినట్టుగా ఉంది. లేకపోతే బర్త్డే నాడే లల్లి కనిపించకుండా పోవడం ఏంటి చెప్పు? అంతా మన దురదృష్టం. నిజంగానే బ్యాడ్ లక్. లేకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది? అవును కానీ నువ్వేమీ అనుకోనంటే నాకు చిన్న డౌట్ ఉంది. డౌటా? డౌటా అంటే డౌటే. అదే లల్లి నిజంగానే తప్పిపోయిందంటావా అని. వదినా, ఏం నువ్వనేది? ఇదిగో, ఇలా కోప్పడితే అస్సలు అడగను. సరే, ఏంటో చెప్పు. ఏం లేదు కల్పన, వింటుంటే సిల్లీగా అనిపించడం లేదు? అదే అర్చన లల్లి గుడికి వెళ్లే దారిలో కారు చెడిపోవడం, వాళ్ళిద్దరూ నడుచుకుంటూ గుడికి వెళ్లడం, గుళ్ళో అర్చన ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళొచ్చేలోగా లల్లి కనిపించకుండా పోవడం. సిల్లీగా మాత్రమే కాదు, అదేదో మిస్టరీ సినిమాలో లాగా గందరగోళంగా లేదు? అలా జరిగిందనే కదా అర్చనొదిన చెప్పింది. కరెక్టే, కానీ అర్చన చెప్పింది కరెక్టేనా అని. వదినా, ఏమంటున్నావు? అదే కల్పన, అర్చన కరెక్ట్గానే చెప్పిందా లేకపోతే కట్టుకథ అల్లిందా అని. లల్లి నిజంగానే తప్పిపోయిందా లేక అర్చనే కావాలని ఎక్కడైనా వదిలేసొచ్చిందా అని. వదినా, ఏం మాట్లాడుతున్నావు? అర్చనొదిన లల్లిని? చచ్చా, అసలు ఇలాంటి ఆలోచన నీకు ఎలా వచ్చింది? ఇదిగో, ఇలా కోపం తెచ్చుకుంటావనే నేను అడగనన్నాను. అయితే మాత్రం వదినా, మీ ఇద్దరి మధ్య గతంలో గొడవలు జరుగుండొచ్చు. చాలా విషయాల్లో మీరిద్దరూ పోట్లాడుకొని ఉండొచ్చు. అంత మాత్రం చేత అర్చన వదిన మీద ఇంత అబాండం తప్పొదినా, చాలా పెద్ద తప్పు. కరెక్ట్,
తప్పే. నాది కాదు, నీది, బావగారిది, ఇంట్లో వాళ్ళందరిది. అర్చన చాలా మంచిది అనుకొని అందరూ తప్పే చేస్తున్నారు. అర్చన చెప్పిన కట్టుకథని గుడ్డిగా నమ్మి కళ్ళున్న గుడ్డి వాళ్ళే అవుతున్నారు. వదినా, ఎస్, లల్లి తప్పిపోలేదు. అర్చన కావాలనే లల్లిని ఎక్కడ వదిలేసొచ్చింది అంటున్నాను. అబద్ధం కాదు, నిజం. అందుకు సాక్ష్యం ఇదిగో. ఇదేంటో తెలుసా? అర్చన అసలు రంగుని నిరూపించే నిలువెత్తు సాక్ష్యం. ఇన్నాళ్ళు మీరందరూ దేవత అనుకొని మురిసిపోతున్న అర్చన దేవత కాదు, దెయ్యమని కళ్ళకి కట్టినట్టు చూపించే సజీవ సాక్ష్యం. నువ్వే చూడు. మీ దేవత గారి రాసలీలలు. ఆవిడ గారి క్యారెక్టర్ని కలర్ఫుల్ గా చూపించే కమనీయ దృశ్యాలు. వైజాగ్లో ఉన్నప్పుడు అర్చన ఫ్లాష్ బ్యాక్ లోని అరుదైన ఘట్టాలు. నమ్మలేకపోతున్నావు కదూ? కల్పన, నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? ఈ ఫోటోల్లో అర్చనతో పాటు ఉన్న తన మాజీ ప్రియుడు రాజేష్ ఇప్పుడు కూడా తన దేవతని తరచూ కలుస్తూనే ఉంటాడు. స్కూల్లో కోటీశ్వరుల ఇంటి కోడలైనా కూడా అర్చన ఆ స్కూల్లో టీచర్ ఉద్యోగాన్ని ఎందుకు మానడం లేదో తెలుసా? తన రహస్య ప్రేమికుణ్ణి రహస్యంగా కలుసుకోవడం కోసం. ఇంట్లోనే ఉంటే బయటకు వెళ్ళడం కుదరదు కదా. ఇవన్నీ నీకు ఇవన్నీ మాత్రమే కాదు, ఇంకా చాలా చాలా తెలుసు. కానీ చెప్తే ఎవ్వరు నమ్మరని ఇన్నాళ్ళు సైలెంట్గా ఉండిపోయాను. కానీ ఇప్పుడు అభశుభం తెలియని చిన్న పిల్ల లల్లిని తనే మాయం చేసి తప్పిపోయింది అని నాటకం ఆడుతుంటే భరించలేకే బయట పెట్టాను. కల్పన, వైజాగ్లో అర్చన ఎలా బ్రతికిందో తెలిస్తేనే ఇప్పుడు లల్లిని ఎందుకు మాయం చేసిందో నీకు అర్థం అవుతుంది. ఎందుకు? అది ఇలా అడుగు, చెప్తాను. అర్చనకి చిన్నప్పటి నుంచి డబ్బు పిచ్చి కల్పన. రాత్రికి రాత్రే కరుడు పత్ని కావాలని కలలు కనేది. అందుకే కోటీశ్వరులైన మగాళ్ళకి గ్యాలం వేసేది. అలాగే మీ కృష్ణన్నయ్య కూడా గ్యాలం వేసి తాళి కట్టించుకొని కోటీశ్వరుల ఇంటికి కోడలుగా వెలిగిపోవాలని ప్లాన్ చేసింది. కానీ బ్యాడ్ లక్, ఇదిగో ఇలా దాని ప్లాన్ కాస్త ఫ్లాప్ అయింది. అంటే కృష్ణన్నయ్యకి ఇదంతా తెలుసు. తెలిసే చీకొట్టాడు. నీలాంటి క్యారెక్టర్ లేని దాన్ని చస్తే పెళ్లి చేసుకోను అని మొహం మీద చెప్పేశాడు. ఆ అవమానాన్ని భరించలేని అర్చన వైజాగ్ నుంచి మకాంని ఈ ఊరికి మార్చింది. బ్రతకడానికి ఏదో దారి కావాలి కదా. అందుకే ఓ స్కూల్లో టీచర్గా చేరింది. తల్లి లేని లల్లికి దగ్గరే రాంప్రసాద్ కోటీశ్వరుడైన హరిప్రసాద్ గారి పెద్ద కొడుకు అని తెలుసుకున్నాకే తెలివిగా ప్లాన్ చేసింది. మీ అన్నయ్యని లైన్లో పెట్టింది. మెల్లిమెల్లిగా బ్రెయిన్ వాష్ చేసి సెంటిమెంట్ డ్రామాని పండించి మీ అన్నయ్యని ఒప్పించి ఈ ఇంట్లోకి చేరింది. అనుకున్నట్టే కరోడ్పత్ని అయిపోయింది. ఇటు మీ అన్నయ్యతో కాపురం చేస్తూ అటు రాజేష్తో ప్రేమని కంటిన్యూ చేస్తూ కడుపు తెచ్చుకుంది.
కానీ అది ఎవరి వల్లో ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడు మాట వినే భర్త ఉన్నాడు, సరదాలు తీర్చుకునేందుకు సీక్రెట్ ప్రియుడున్నాడు, కోట్ల ఆస్తుంది, హరిప్రసాద్ గారింటి పెద్ద కోడలు అనే హోదా కూడా ఉంది. కానీ లల్లీనే అడ్డుగా ఉంది. ఆ అడ్డుని కాస్త తొలగించేస్తే అంటే ఇప్పుడు అర్థమైందా అర్చన అసలు క్యారెక్టర్ ఏంటో? అంటే లల్లీని కిడ్నాప్ చేయించిందో లేదా మర్డరే చేయించిందో పోలీసులు ఎంక్వైరీ చేస్తే కదా బయటపడేది. అమ్మగారు, మీరు పొద్దునుంచి ఏమీ తినలేదు, కనీసం ఈ పాలైనా తాగండమ్మా. వద్దు లక్ష్మి, నా లల్లి కనిపించేదాకా నేనేం తాగను. తప్పమ్మా, కడుపుతో ఉన్నోళ్ళు ఇలా కడుపు మార్చుకుంటే పుట్టబోయే బిడ్డకి మంచిది కాదమ్మా. నా మాట వినండమ్మా. వద్దు లక్ష్మి, నన్ను బలవంత పెట్టొద్దు. ఒక్క పూట తిన్నంత మాత్రాన చచ్చిపోన్లే. అయ్యో, ఏంటమ్మా మాటలు? నిజంగానే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. తప్పమ్మా, అలాంటి అశుభం మాటలు మీ నోటంట రాకూడదమ్మా. అయినా జరిగిన దాంట్లో మీ తప్పే ఉందమ్మా. లక్ష్మి, తప్పంతా నాదే అన్నట్టు అందరూ నా వైపు అదోలా చూస్తున్నారు. నువ్వే చెప్పు, నేను లల్లిని నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నానని నీకు తెలుసు కదా. తెలుసమ్మా. మరెందుకు లక్ష్మి లల్లి తప్పిపోవడానికి కారణం నేనే అన్నట్టు కావాలనే ఆ సౌందర్యాన్ని మాటలంది? పుట్టినరోజు నాడు లల్లి కనిపించకుండా పోయిందని నేనెంత బాధపడుతున్నానో నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. ఊరుకోండమ్మా, అయ్యగారు లల్లిని వెతకడానికి బయటికెళ్లారు కదమ్మా. ఇంకాసేపట్లో పాపను వెంట పెట్టుకుని తప్పకుండా వస్తారు తల్లి. తలుపులు తీసుకున్నాయేంటి? అన్నపూర్ణ, ఇల్లేమిటి ఇంత ప్రశాంతంగా ఉంది? అవునండి, తలుపులు కూడా బార్లుగా తెరుచున్నాయి. ఇంట్లో ఎవరు లేనట్లున్నారే. అర్చన, అమ్మా అర్చన. ఏది ఈ బర్త్డే బేబీ లల్లి కనిపించదేమి? నా మనవరాలు లల్లి. అమ్మా లల్లి. నిన్న బర్త్డేకి మనం రాలేదు కదా, అలిగి రూమ్ లో కూర్చుందేమో. ఆ అలక పోగొట్టడానికే కదా ఈ గిఫ్ట్ తీసుకొచ్చింది. లల్లి, అమ్మా బుజ్జి లల్లి.
అర్చన అలా ఉన్నావేమిటమ్మా? ఏమైంది? ఏమైందంటే మాట్లాడవేంటమ్మా? అత్తయ్యా, అర్చన లక్ష్మి, అర్చన ఎందుకు ఏడుస్తోంది? ఏమైంది? అయ్యగారండి, నిన్న పొద్దున్న నుంచి లల్లి కనిపించట్లేదండి. అర్చన, ఏం జరిగింది? ఎలా జరిగింది? చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? అత్తయ్య, లల్లి పుట్టినరోజని ఇద్దరం గుడికి వెళ్ళాం. అది అత్తయ్య జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా లల్లి కనిపించనే లేదు. మరి మరి మాకెందుకు ఫోన్ చేయలేదమ్మా? మీరు కంగారు పడతారని ఆయన చెయ్యొద్దన్నారు మావయ్య. ఇన్స్పెక్టర్, మా లల్లి కనిపించకుండా పోయి ఇప్పటికి 48 గంటలైంది. ఏం చేస్తున్నారు మీరు? మిస్టర్ రాంప్రసాద్, మా డ్యూటీ మేము చేస్తున్నాం. పాప ఆచూకి తెలిస్తే మేమే ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పాం కదా. అదే ఎప్పుడో అడుగుతున్నాను. మీ డ్యూటీ మీరు సక్రమంగా చేస్తే ఈ పాటికి లల్లి ఎప్పుడో దొరికేది. వాట్ డూ యు మీన్? అంటే మీ పాప కేసు తప్ప మాకు వేరే పనులేం లేవనుకుంటున్నారా? ఇవిగో ఇన్ని కేసులను ఎంక్వైరీ చేయడానికి మీ ఒకటే కాదు, చా ప్రతి వాళ్ళు క్వశ్చన్ చేసేవాళ్లే. ఇన్స్పెక్టర్, మీరెవరితో మాట్లాడుతున్నారో తెలుసా? తప్పిపోయిన పాప బిజినెస్ మ్యాగ్నెట్ హరిప్రసాద్ గారి మనవరాలు. ఆ విషయం గుర్తుంచుకోండి. మీరు కూడా మా ప్రాబ్లం అర్థం చేసుకోవాలి. రోజు వచ్చే కేసులేమో ఎక్కువ, ఉన్న స్టాఫ్ ఏమో తక్కువ. మేం మాత్రం ఏం చేస్తాం? అందుకని ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తారా? ఏం చేయమంటారండి? హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 5 జోన్లు, 63 పోలీస్ స్టేషన్లు, 23 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు. ఉన్న పోలీసులేమో 12,000 మంది, ఉండాల్సిందేమో 19,000 మంది. అంటే ఎంత తక్కువ? 7,000 మంది. ఇన్స్పెక్టర్, మీ బాధ నాకు అర్థమైంది, కానీ దయచేసి నా బాధను కూడా అర్థం చేసుకోండి. లల్లి నా ప్రాణం. దానికి ఏదైనా జరిగితే నేను భరించలేను. ఓకే ఓకే, మీరు చెప్పిన దాన్ని బట్టి మీ పాప సడన్గా గుళ్ళో నుంచి కనిపించకుండా పోయింది. అంటే తనంతట తానే వెళ్ళుండాలి, లేదా మీ పాపను ఎవరైనా కిడ్నాప్ అయినా చేసుండాలి. ఇన్స్పెక్టర్, ఎస్, చెప్పండి. మీకు కానీ మీ ఫాదర్ కానీ ఎవరైనా శత్రువులు ఉన్నారా? నో, లేరు. బాగా గుర్తు తెచ్చుకోండి. లేదు ఇన్స్పెక్టర్, మా నాన్నగారు కానీ నేను కానీ ఎవరి జోలికి వెళ్ళాం, ఎవరితోని గొడవలు తెచ్చుకోం. ఐసి, పోనీ మీ పాపను కిడ్నాప్ చేసే అవసరం ఎవరికుంటుందో అదైనా చెప్పగలరా? తెలీదు. నా లల్లిని కిడ్నాప్ చేసేంత శత్రువులు నాకు తెలిసినంత వరకు ఎవరూ లేరు. ఏ నేరం ఎప్పుడు జరుగుతుందో బయటపడేదాకా ఎవ్వరికీ తెలియదు. బట్ ఐ కెన్ టెల్ యూ, అంత చిన్న పాపను కిడ్నాప్ చేశారంటే ఖచ్చితంగా ఎవరో మీకు తెలిసిన వాళ్ళే చేసుండాలి. ఎనీవే, ఐ విల్ సీ. ప్లీజ్ ఇన్స్పెక్టర్, డూ సంథింగ్ ప్లీజ్. చెప్పాను కదా, ఐ విల్ ట్రై. బట్ ఎంత టైం పడుతుంది అంటే జవాబు నా దగ్గర లేదు. కారణం, నో స్టాఫ్, నో టైం. ఎవరికి వాళ్ళ కేసు ఇంపార్టెంటే, కానీ మాకు అన్ని కేసులు సమానమే. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దట్స్ ఆల్.
జరిగింది? పుట్టినరోజుని లల్లిని గుడికి తీసుకెళ్తే ఇలా జరిగిందేంటయ్యా? జరిగిన దాంట్లో నీ తప్పే ఉందమ్మా. అంతా మన దురదృష్టం. అసలే కడుపుతో ఉన్న పిల్లలు అలా కంటికి మిట్టికి ఏకదారిగా ఏడిస్తే నీ ఆరోగ్యం పాడైపోతుంది. ఊరుకోమ్మా, ఊరుకో, ఏడవద్దమ్మా. నా వల్ల కావడం లేదు అత్తయ్యా. లల్లి ఇక్కడే కూర్చోమని చెప్పి ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళాను. నేను తిరిగి వచ్చేసరికి అక్కడ లల్లి లేదు. ఆకలిస్తే ఒక్క గంట సేపు కూడా తట్టుకోలేని చిన్న పిల్ల ఎక్కడుందో, ఎలా ఉందో. నేను పాపిష్టిదాన్ని, నష్టజాతకురాల్ని. నా చేత్తో తీసుకెళ్ళినందుకే లల్లి ఇలా. అర్చన, ఏమిటమ్మా పిచ్చి మాటలు? నువ్వు తీసుకెళ్ళావు కాబట్టి నీ వల్ల జరిగినట్ట. అలాంటివి మనసులో పెట్టుకోకు. అయినా పెద్దాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు కదా, వాడొచ్చాక పోలీసులు ఏమన్నారో కూడా తెలుస్తుంది. అవునమ్మా, ఇంతవరకు మనకు ఫోన్ కూడా రాలేదంటే ఇది తప్పకుండా కిడ్నాప్ మాత్రం అయ్యుండదు. ఎవరో కావాలనే తీసుకెళ్ళి ఉంటారు. అత్యంత మనం భయపడాల్సిన పనే లేదు.